శ్రీ శివాయ గురవే నమః. వరదే సర్వలోకానాం విషదే భవరోగిణాం నితయేశ్వర విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి శరణిస్తాం. మనం రామకృష్ణుడు రచించిన తెలుగు లిపి గురించి చెప్పుకుంటూ ఆపిస్తాము. తెనాలి రామకృష్ణ కవి వీరూరి వేదాద్రి మంత్రి రాయసము వర్ణించుతూ తన కాలం నాటి రాయసాని గురించి విస్తారంగా పాండురంగ మహాత్యంలో చెప్పాడు. అవతారికలో వట్రవయును పరిపుష్టి తల కట్టు గుడియున్నకు ఇయ్యము సుటియున్ ముడియు నైత్వంబు ఏత్వంబు అందంబు గిరకయు బంతులు నిలువు పొలుపు వలసు నయ్యము నిస్సందేహతయు నొప్పు మురుగును దచ్చివేసిన ఎట్ట తనరుటయును షడ్వర్గ శుద్ధియు జాతియోగ్యతయును వృత్తి ప్రియత్వమును విశద గతియును వీరుగొన రాయసంబుల వ్రాలు వ్రాయును కుంకుమ గొనరుచు చేతప్పు గొనకయుండ రహిత ముక్తా ఫలాకారం విరసనమున మతిమరునంత్రి వేదాద్రి మంత్రి వరుడు. అంటే ఈ వేదాద్రి మంత్రి రాయిసాలు అంటే విలాసాలు లలిత ముక్త ఫలాకార విలాసములుగా ఉంటాయని చెప్పాడు. ఈ భజన వట్రపు పరిపుష్టి కలుగా ఉండాలట. తలకట్టు అక్షరాలు ఎంత చెప్తున్నాడు. తలకట్టు గుడి సున్న క్రావడి వట్టువరుసుడి మావత్తు ఐత్వము ఏత్వము మందంగా ఉండాలన్నాడు. వలపల గీలక బంతులు నిలువుగా పొలుపుగా ఉండాలన్నాడు. చూడండి, అన్నిటికందు ఒక న్యాయం ఉండాలని రామకృష్ణుడు చెప్పున్నాడు. ఆ అక్షరాలు నిశ్చయంగా తెలియాలి. ఒక అందము ఉండవలేదు, చెక్కినట్లు ఉండాలి. హల్లులు తజ్జాతిని చెప్పలేను. ఈ అక్షరం ఎలా రాయాలో ఏంటో ఓపికగా చెప్తున్నాడు. అలా ఉంటే కూడా అలాగే ఉండేవాట ఆయన రాసి అక్షరాలు రాసేవారితో ఆయన వేష భాషలు అలా ఉండేవని చెప్పారు. ఇంకా ఈ గాలి గంగల జాతర చెప్పినప్పుడు మెట్టద్రోసి పతిత అయినటువంటి నెగమశర్మ కాపు కూడా ఎత్తుకుపోయి అవకాశం చూశారు. ఆ ఘట్టం ఇది. తెనాలి రామకృష్ణ యొక్క సందర్భంగా అవతారికం బట్టి మనకి సందర్భం జానపదాలు అన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ జీవితము ఎలా ఉంది, జానపద జీవితం ఎలా ఉంది, సాంఘిక ఆచారాలు ఎలా ఉన్నాయి చక్కగా వర్ణించాడు. జాతరలో గ్రామజనులు ఈ విధంగా అలంకరించినవారట. గోవెచ్చ చమురంటుకొనిరి మస్తకములు జలకమాడిరి నిశామిడిత వారి గట్టిరి చిరుత చౌకముల కొంబట్టుములుగా కాటుగా దిద్దిరి కన్నుగా వలదిద్దిరి సింధూర తిలకంబు పటువుగా నిక్కు కొప్పులు విరుళ్ళు గురుక్కిరి అద్దె బింబ ప్రవాళ మాన్యంబులు వైచిరి చిట్టి బొట్టు ధరించి ఇట్టునట్టు తరుణ భావన దశన మణులను హత్తుకొలిపిరి లేత బీజములరాలు పర్వదినములు పామర ప్రమదలు బుధిత వినయమ సంభావనారంభ విభృత బుద్ధి. అంటే పాండురంగ మార్చిన మూడో ఆశ్వాసంలో ఇది మూడో ఆశ్వాసంలో 74వ పద్యం. గొడ్డం మీద వేపతోరణము దాబే కట్టినటువంటి మహాశక్తి గుడికి ఎద్దుతనపు రడ్డులు చేతలు ఆ తలలో రెండు పరస్పర సందర్భంగా ఒకరుగా నడుచుకుంటూ ఒకరు చేపట్టుకొని చక్కగా వెళుతున్నట్టు గమనించాడు. శక్తి గుడి ఎందు సిడిగుడిన తెరవలేను నిప్పుటేటకు చరిచిన నేతలు స్త్రీలు పందిరి గుండ నీగిన ఇంతులు అనంటాకును నత్తించిన అతివలు అలాగే మూపు కండ్లనిచ్చిన కాంతలు మారుగారు ఇచ్చిన మధురవాణులు
నూరి తాళంబులు ఇచ్చిన లాలనలు రామకృష్ణకు చిత్తించిన శక్తిజాత చాతుర్యంతో అందించాడు. చాలాను గుర్తుపెట్టుకోవాల్సిన చాతు తాంబూలం వేసుకుని ఇందాక చక్కగా ఎంత బాగా చెప్పాడు. స్త్రీలు ఎలా అలంకరణ వచ్చారో చెప్పాడు. శుచిగా స్నానం చేసి వచ్చారు, భావనించారు. ఇంకా ఘటికాచల మహత్యం చూస్తాం. తెనాలి రామకృష్ణ రచనలో కనబడిన చివరిది ఘటికాచల మహత్యం. ఇది 108 దివ్య తిరుపతుల్లో ఘటికాచలం ఒకటి. అసలు దైవం యోగలక్ష్మి నృసింహస్వామి. ఈ ఘటికాచల మహాత్యాన్ని రామకృష్ణకు 475 గద్య పద్యాలతో 3 ఆశ్వాసాలు గ్రంథంగా రాశాడు. ఈ ఘటికాచల మహాత్యంలో రామకృష్ణకు తక్కిన కావ్యంలో కావచ్చు. ధార, పలుకుబడి, చొరవ, పాండిత్యము మొదలగు అన్ని గుణములన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ ఘటికాచల మహాత్మ్యంలో రామకృష్ణకి తక్కిన కావ్యాల్లో కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా నారదుడు దర్శించిన 108 తిరుపతుల్లో అన్నింటిలోకి ఎక్కువ మక్కువతో పాండురంగ స్వామి రామకృష్ణుడు ఇలా చెప్పాడు. చిప్పకూకటి రేఖ నొప్పున ఉదల మీద చిలిది చిక్కం వింత చెలుపు గులుక వేతల వలపు గొల్పెడు దిస్సమల హత్తిక గచ్చకాయ తిత్తరచ్చజేయ మువ్వంపు మురుగుతో మురళిమోము ఊదెడు నిండు సొగసు కోముల చొక్కజేయ చిరుత నవ్వుడాలు చేనున్న వలమురి గల మురిపెమునకు గడుగు నింప భైమి దక్షిణ దిక్కట ప్రాంత భూమి సకల దివిజులతోట సాక్షాత్కరించి పుండరీకుని మనచిన పాండురంగ విఠలాదీసు కోటి రవి ప్రకాశం అని ఘటికాచల మహత్యంలో 1/48 పద్యం రాశారు. దీన్ని బట్టి రామకృష్ణ పాండురంగ మహాత్మ్యమునకు పిమ్మటనే ఘటికాచలం రాసించి తెలుస్తుంది. దీన్ని బట్టి ముందు రాశారని ఘటికాచల మహత్యం. సప్తర్షులు ఘటికాచలం పెడుతూ దర్శించిన తిరుపతి రామకృష్ణ ప్రత్యపారుస్తుంది గమనించారు. తల నిల్లు గట్టు వ్రతంబులు రాయని తోమని పళ్యాలనేమగాని చేరుడు బియ్యాలం యోరిముల్ తినువాని కోణంకి సేవల నాణెగాని కానుకలు వడ్డీ కాసులు కొనువాని ముక్కోటి తీర్థపుటి ఎక్కువాని అడుగడుగునకు మొక్కులందుకొనెడు వాని కుకటి మాడల గుత్తవాని శుక్రవారపు సేవల సొగసువాని మానినుల కోరివల పెంచు మాయలాని తిండి మండియగారిని తిగడగరుగురుని కాంచి సేవించి సంతోష కలితులగుతూ దీన్ని బట్టి ఎలా వెళ్ళారు అక్కడికి రామకృష్ణ సప్తర్షులు ఏ విధంగా వెళ్ళారో చెప్పిన విషయం చాలా బాగుంది. శుక్రవార అన్ని సేవలు శుక్రవార సేవలు చేశారు. చక్కగా తిగడ గురుడు మంచి పని చేసే సంతోషం పరం బాగుంది. ఘటికాచల మహాత్యంలో అవతారిక భాగం పూర్తి చేయకయే తెనాలి రామకృష్ణుడు చనిపోయాడు. కానీ తెనాలి రామకృష్ణ మనవుడు ఘటికాచల మహాత్యం ఖండోజని మహారాష్ట్రను సమర్పించాడు. అతని ఇష్టశక్తిని గావించి ఆ ప్రభువు తను ఆశ్రయించి ఉన్నటువంటి వెంకటగిరి కవిచే అంకితముగా అవతారికను రచింపని ఆదేశించబడ్డాడు. వెంకటగిరి కవి దేవతాస్తుతి మొదలుగా షష్ఠ్యంత కందముల వరకు గల 60 పద్యములను రచించి ఘటికాచల మహాత్మ్యం చేర్చాను. ఈ ఘటికాచల మహాత్మ్యం కుత్యాది పద్యంలో రామకృష్ణ కవి రాయలేదని వెంకటగిరి రాసి ఉంటాడని అని కొందరి అభిప్రాయం తెలుస్తుంది. ఘటికాచల మహాత్మ్యం మాత్రం రామకృష్ణ రచన చేయాలంటే నిస్సందేహం.
కానీ కాళ్ళు చేతులు లేని కథ. కాళ్ళు లేని చేతులు లేని కథ. పాలుపొందులోని యతులకు అవకాశం విస్తరింపగలిగి ఈ కావ్యం ఒక బలవంతు మాఘస్నానముగా ఏ ఘటికా జలభద్రుని కోసమో వ్రాసి ఎందుకో మూలబడేసినట్లు కానవస్తుంది అని కొందరి అభిప్రాయం. రామకృష్ణుని ఆలోచనలోనే కాదు, కొన్ని స్థల పురాణములలో సైతం ఇది కేవలంగా కనబడుతుందని అని కొందరు అన్నారు. పైన పేర్కొన్న గ్రంథములే కాకుండా రామకృష్ణ కవి లింగ పురాణాన్ని, ఆది పురాణం, ప్రతిపద్య శిరఃకంపనము అనే శతకం కూడా రచించాడని లోకంలో ప్రతీతి. పట్టుమని కూర్చొనినచో ఎన్ని గ్రంథములైనో ఎంత ఉదాత్తంగా రచన గల శక్తి, ప్రతిభా పాండిత్యములు రామకృష్ణ కవి కలవనటులో సందేహము లేదు. కానీ అతనికి పరిహాస చాపల్యము చేత ఆంధ్ర సాహిత్య ప్రపంచము రావాల్సినంత మహత్యము రాలేదు అనవచ్చు. వేరువేరుగా అందం చందములు లోతుపాతులను కల పద్యములు ఎన్నెన్నో రచించి మొత్తం గ్రంథములో గాంభీర్య గౌరవములను సంపాదించు వివేకము విశ్రాంతి వలసినంత అతడు అలవరుచుకోలేదు. అతనికి లేనిది నేర్పు కాదు ఓర్పు. అతనికి లేనిది నేర్పు కాదు ఓర్పు లేదు. తనారా అనే విశేషంలో మిత్రుడు కొందరు కూడా చెప్తున్నారు ఆ విషయాన్ని. ఇంకా అందుకనే గురుగారు ఆయన గురించి ఇంత బాగా చెప్పారు కదా, అశ్వద్భుతమైపోయింది. సరసార్థబోధ హేళా పరిష్కరణ శారదా ప్రభారుచిరపద స్ఫురితమై పాండురంగాభరణమొకటి ఒక వెలుగు నిద్రపర్వమనొచ్చని అలా మతంగా సరసంతో అర్థాలు సరసంతో కొన్ని అర్థాలతోటి అందరి బోధమే చెప్పడంలో ఒక ఆటగా లీలగా పరిష్కరణ చేస్తూ అందరికీ కూడా అమ్మవారి యొక్క శారదా ప్రభావం సరళంగా రాసే ప్రభావంతో అలా భావాలకు పదగుమ్మంతో రాయటంతో రుచి అందమైన పదాలతో రాయటము, మనోహరమైన పదాలతో స్ఫురించటము, అలా గొప్పగా పాండురంగ మహారాజు వెలుగు రచించాడని చెప్పారు. ఆ చెప్తా మళ్ళీ ఒక తర్వాత కవి గురించి చెప్పుకుందాం. కళాపూర్ణ